సంక్షేమం అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్రంతో కొట్లాడి తెస్తానని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. రేవంత్ రెడ్డికి బంట్రోత్ అయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తనకు భువనగిరిలో పోటీ కానే కాదన్నారు. చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న క్యామ మల్లేష్ క్యాడర్లో జోష్ నింపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందకుండా చేశారు కాబట్టి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. మా ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. మా పార్టీ కార్యకర్తలందరూ కూడా కసితో పనిచేసి మా విజయం కోసం నెరవేర్చలేదో ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. ఆడ జరిగేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి సొంత ఎజెండా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇంకేముంచిండండి, కథం పట్టించిండు. అంతా పారాచూట్ క్యాండిడేట్లు, పైసలున్న క్యాండిడేట్లు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటుకు నిలబడడానికి క్యాండిడేట్లే గతి లేరు. ఎవడుండు క్యాండిడేట్? రంజిత్ రెడ్డి కాంగ్రెసా, మహేందర్ రెడ్డి కాంగ్రెసా, ఎవరు కాంగ్రెస్? చామల కిరణ్ రెడ్డి కాంగ్రెసా? ఎవరు కాంగ్రెస్ కు క్యాండిడేట్లే గతి లేరు. మాకేం పోటీ అండి కాంగ్రెస్ తో పాటు? కోమటిరెడ్డి వాళ్ళకో ఇంకెవరికో ఇస్తే, ఇక జయప్రకాష్ కో ఎవరికో ఇస్తే నాకు పోటీ, వాళ్ళతో ఏం పోటీ? నేను కులాల సమస్య మాట్లాడను. ఏ పార్టీ అయినా నిజమైన కార్యకర్తలకు, నిజమైన ప్రజల మధ్య నుండే నాయకునికి ఇస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. పారాచూట్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి చెంచా, రేవంత్ రెడ్డికి బంట్రోత్ లాగా పనిచేసేటోని తెచ్చిపెట్టారు. ఈ జిల్లా రాజకీయాలతోటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం? నేను పొద్దున్న లేస్తే మంది మధ్యన ఉంటా. నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినోడిని. నాకు పొలిటికల్ అనుభవం ఉంది. ఒక 40 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో పనిచేసిన. నేను ప్రజలకు పోతే దండం పెట్టి ఓట్లు అడుగుతా, నాకే అభివృద్ధి పనులు అనేది ఏ విధమైన అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన పనులు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను పోటీ చేస్తా. తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజలకు కావాల్సిన అభివృద్ధి నిధుల కొరకు కేంద్రం మీద ఫైట్ చేసి నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందకుండా చేశారు కాబట్టి ప్రజలు